అందరికీ నమస్కారం. నేను మీ రత్నం. ఈరోజు 2014 అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు, తర్వాత విడిపోయిన తర్వాత ఉన్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అలాగే 2014 సంవత్సరంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడ్డప్పుడు నూతనంగా ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి టీడీపీ ప్రభుత్వం అక్కడ ఏ విధంగా రైతుల దగ్గర 33,000 ఎకరం ల్యాండ్ తీసుకున్ననేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అంటే నూతన రాజధాని కోసం 33,000 ఎకరం రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చారు అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ ఆ 33,000 ఎకరం ఇచ్చిన రైతులకు ఎంతవరకు న్యాయం జరిగింది? తర్వాత 2014 నుండి 19 వరకు పరిపాలనా విధానం సాగించినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఏ మాత్రం అభివృద్ధి అనేది లేనే లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. పైగా ల్యాండ్ ఎప్పుడైతే తీసుకున్నారో అప్పటి నుంచి తన అనుయాయులకు కొంతమందికి కట్టబెట్టారు అని చెప్పేసి అసెంబ్లీలో సమావేశాల్లో కూడా చాలా వరకు వాదనలు జరిగాయి. అంటే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరెవరు ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి అక్కడ భూములు కొన్నారు అని చెప్పేసి దాని మీద పెద్ద రచ్చ జరిగింది. ఇది జరుగుతున్నటువంటి తరుణంలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి తర్వాత సంక్షేమానికి ఈ రెండు సమపాలనలో లేకుండా ఉంటే బడ్జెట్ లేదు. నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి బడ్జెట్ లేదు కాబట్టి ఏది కూడా సక్రమంగా చేయలేదు, దాన్ని ఫుల్ఫిల్ చేయలేదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. తదనంతరం అంటే 2019 టు 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే రైతులు అమరావతి రాజధాని నిర్మాణం కొరకు ఇచ్చినటువంటి 33,000 ఎకరం పొలం కూడా ఎందుకు పనికి రాకుండా నిర్వీర్యం అయిపోయి పక్కన పడేస్తున్నారు. దానివల్ల కారణాలు ఏంటనేది ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన స్వచ్ఛందంగా రైతులు ఇచ్చినటువంటి ఆ భూమిని ఉపయోగించుకోవడం తెలియదా, లేకుంటే అది ఎందుకు ఆపాడు అనేది క్షుణ్ణంగా పరిశీలిస్తే గతంలో 2014 టు 19లో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా వారు మాట్లాడినటువంటి విధానాలు అందరూ చూశారు. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది. ఇక్కడ భూములన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందుగానే కొనుగోలు చేశారు అని చెప్పేసి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పేసి దాని అంతా ఆపారు. అదే కాక మనకిచ్చినటువంటి వ్యవధి ప్రజలు 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్లలో 2 సంవత్సరాలు కరోనా ఎఫెక్ట్ తో పక్కకు పోతే మిగతా 3 ఏళ్ళు, ఈ 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం అనేది ఇంపాసిబుల్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఘంటాపథంగా చెప్తా ఉన్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి అనే కాదు, విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో, అలాగే మేధావులు, అలాగే ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్షుణ్ణంగా చెప్తా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి సీనియర్లు, నెటిజన్స్ అందరూ కూడా 3 ఏళ్లలో అంత రాజధాని నిర్మించడం అనేది హైలీ ఇంపాసిబుల్ అని చెప్పేసి తెలిసి జగన్మోహన్ రెడ్డి 3 రాష్ట్రాల ప్రతిపాదన అనేది తీసుకొచ్చాడు. 1 వైజాగ్, 2 అమరావతి, 3 వచ్చేసి కర్నూలు. ఈ విధంగా రాజధానిలో విడగొట్టేసి ఒక్కొక్క ఏరియా ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో అన్ని జిల్లాలు ఇప్పుడు జ్యుడిషియల్ గా తీసుకుంటే కర్నూలు, ఆ కర్నూలులో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు మొత్తం అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ లెజిస్లేటివ్ గా వచ్చేసి ఉన్న ఏరియా మొత్తం అంతా డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి 3 భాగాలుగా 3 రాజధానులకు విభజించాలనే తత్వంతో ముందుకు తీసుకొచ్చేసి ఇక్కడ అమరావతి రైతులను విస్మరించారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దానికి ఎంత పెద్ద రగడ జరిగిందనేది అంటే దరిదాపుగా 5 సంవత్సరాలు, అంటే 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు పోతే 3 సంవత్సరాలు అమరావతి రైతులు ఉద్యమాలు చేశారు. మేము ప్రభుత్వాన్ని నమ్ముకొని మా భూములు ధారాదత్తం చేశాము, మాకు న్యాయం జరగలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు న్యాయం జరగలేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారని చెప్పేసి వారు పూర్తిగా అంటే ఎంతకాలం అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారో అంతకాలం కూడా వారు ధర్నాలు, రాస్తారోకోలు, వారి నిరసనలు తెలియజేయడం అనేది జరిగింది. తర్వాత ఈ 3 రాజధానుల విధానం అనేది పక్కన పెడితే ఎవరెవరో అయితే రైతులు భూములు ఇచ్చారో ఆ భూములు వారి నాకు 1 ఎకరం ఉందనుకోండి, ఆయన బ్యాంకు దగ్గరికి వెళ్ళి లోన్ పెట్టుకోవడానికి, క్రాప్ లోన్ పెట్టుకోవడానికి అక్కడికి వెళ్తే
బ్యాంక్ మేనేజరు ఇది ఎలిజిబిలిటీ కాదు అని అంటాడు. ఇదేంటి, ఇది మా కులమే కదా, మాకు ఎందుకు ఎలిజిబిలిటీ కాదనుకున్నారు అని చెప్పేసి ఆయన నిలదీస్తే, నువ్వు ప్రభుత్వానికి ఇచ్చావు, డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి నువ్వు ప్రభుత్వానికి ఇచ్చావు, నీకు ఎక్కడ అథారిటీ ఉంది, ఇది పెట్టుబడిని గ్రాఫ్లో ఇవ్వడానికి కూడా కుదరదు అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. అంటే ఇక్కడ మోసపోయింది ఎవరు? 2014 to 19 రైతు అదారు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. 2019 to 2024 వరకు రైతులు మోసం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈ ఇద్దరి మధ్యలో నలిగిపోయింది ఎవరయ్యా అంటే స్వచ్ఛందంగా భూములు ఇచ్చి ముందుకు వచ్చినటువంటి అమరావతి రైతులు. ఈ అమరావతి రైతులనే కాదు, ఇక్కడ రాజధాని అమరావతిని ఎంచుకుంటే మిగతా ప్రాంతాలంతా ఏ విధంగా అభివృద్ధి కావాలి? ఒకవేళ రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రభుత్వం అప్పులు చేస్తే ఆ అప్పులన్నీ కేవలం అమరావతి సరౌండింగ్ లో ఉన్నటువంటి భూములు ఇచ్చినటువంటి వాళ్ళు మాత్రమే తీరుస్తారా? మిగతా వాళ్ళు మేమంతా తీర్చేయలేదా అన్నట్లుగా ప్రతి ఒక్కళ్ళు అన్ని జిల్లాల్లో ఒక ఉద్యమంలో ముందుకు వచ్చారనమాట. ఇలాంటి తరుణంలో ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చెప్పేసి కట్టుబడి ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు మరలా అంటే గతంలో ఇచ్చిన 33,000 ఎకరం ప్లస్ ఆల్రెడీ చుక్కల భూముల కింద అయితేనేమి ఏడబ్ల్యూఎస్ కింద ఉన్నాయితేనేమి భూములు అవి మొత్తం కలిపి 50,000 ఎకరం ఆల్రెడీ ఉంది. అది చాలక మరలా ఇప్పుడు 40,000 ఎకరం కావాలని చెప్పేసి అన్ని ఊర్లు తిరుగుతున్నారు. మీకు గతంలో ఇచ్చినటువంటి ఆ 33,000 భూములు అంటే 29 గ్రామాలు మిమ్మల్ని నమ్ముకుని భూమి ఇస్తే ఆ 29 గ్రామాలకు మీరు ఏం న్యాయం చేశారు? అంతకుముందు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం న్యాయం చేశారు? అక్కడ రైతులని మీరు నీళ్ళలో ఉంచారు. అక్కడ ముళ్ళ కంపలు కొట్టేయడానికి ఉన్న నీటిని తీసేయడానికి 99 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అది ఎవరికి ప్రయోజనం? జగన్మోహన్ రెడ్డి చూడకపోతే ప్రజలంటే రైతుల్ని అమరావతి రైతుల్ని మోసం చేశారు. ఇప్పుడు మీరన్నా వస్తే పరిస్థితి మారిపోతుంది అనుకుంటేనేమో ఇప్పుడు ఇంకా 40,000 ఎకరం కావాలని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు. ఎవరిస్తారు? వాళ్ళు ఏమంటున్నారు? 40,000 ఎకరం కావాలని చెప్పేసి కొన్ని గ్రామాల చుట్టూ ఇప్పుడు తిరుగుతూ ఉంటే మంత్రి నారాయణ గారు ఆధ్వర్యంలో తిరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా మిమ్మల్ని నమ్మి గతంలో మేము భూములు ఇచ్చాము, ఉన్నటువంటి 29 గ్రామాలు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి నన్ను మేలు చేయండి, అది అభివృద్ధి చేయండి, కనీసం ఒక 60% అన్నా మీరు అది డెవలప్మెంట్ చేసుకుంటే మేము స్వచ్ఛందంగా మేమే వచ్చి మీకు భూములు ఇచ్చేవాళ్ళం అని అక్కడ ఉన్నటువంటి మిగతా రైతులు అనుకున్నారు. కరెక్ట్ కదా వాళ్ళ వర్షం కూడా. అంటే ఆ 29 గ్రామాలకు మేలు జరుగుద్ది, తర్వాత అట్ ద సేమ్ టైం మాకు కూడా మేలు జరుగుద్ది అని అనుకుంటున్నారు తప్ప ఈ రైతులు న్యాయమే కదా వాళ్ళ కోరికలు కూడా. కాబట్టి ఇక్కడి నుంచైనా కానీ రైతులను మోసం చేసే ప్రభుత్వం ఏది కూడా నిలబడలేదు. ఇది తథ్యం. రైతులు ఎప్పుడు దేశానికి వెన్నుముఖాని ప్రసంగాల్లోనూ మైకులు పట్టుకుని ఎక్కడ పడితే అక్కడ తండోపతండాలుగా చెప్తూ ఉంటారు. కానీ నిజంగా రైతుని మోసం చేస్తుంది ఎవరు అని అంటే రాజకీయ నాయకులు మాత్రమే మోసం చేస్తున్నారు. ఎవరైనా మీరు గుర్తు పెట్టుకోండి, ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ప్రభుత్వాన్ని మోసం చేసినటువంటి ప్రజలు ఎక్కడా లేరు. ఇది తథ్యం. ఇప్పటికైనా దాన్ని గమనించుకొని అమరావతి రైతులకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఉండగానే న్యాయం చేస్తారని అనుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కడో నమ్మకం లేదు అమరావతి రైతులకు. ఎందుకంటే అప్పుడు కూడా ఎలక్షన్ లో ప్రచారంలో తిరిగే భాగంలో ఆయన మేమున్నాము మీరు భూములు ఇవ్వండి అని చెప్పేసి 2014లో ఆయన కూడా తిరిగారు. తిరిగినప్పుడు ఆయన మీద నమ్మకంతో కూడా కొంతమంది రైతులు భూములు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇప్పుడు అదే నరేంద్ర మోడీ గారు మన ఈ మధ్య కాలంలో పునఃప్రారంభం అని చెప్పేసి అమరావతి పునఃప్రారంభం అని చెప్పేసి వచ్చినప్పుడు ఏమి సాధించారు? చంద్రబాబు నాయుడు గారినేమో మోడీ గారు పొగుడతారు, మోడీ గారినేమో చంద్రబాబు నాయుడు గారు పొగుడతారు. ఎందుకు పెట్టుకుంది? గతంలో పెట్టినప్పుడేమో ఒక చెంబు నీళ్లు మట్టి తీసుకొచ్చి ఇచ్చారు నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు చూడబోతేనేమో పవన్ కళ్యాణ్ గారికి ఒక చాక్లెట్ ఒకటి తీసుకొచ్చి ఇచ్చిపోయారు. ఇదేనా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, రైతులు కానివ్వండి పుంఖాలుగా మాట్లాడుకుంటున్నటువంటి మాటే. అలా కాదు, రైతులను విస్మరించద్దు. ఇక్కడ ఆ రోజు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు ఆయన ఇదిగో ఈ రాష్ట్రానికి అభివృద్ధికి 2,000 కోట్లు మేము కేటాయిస్తున్నాము అని చెప్పేసి ఒక మాట అంటే ఈ రోజున అందరితో రైతులు కూడా పొలాలు ఇవ్వడానికి అవకాశం ఉండేది. చేయాలి కదా, అలాంటిది ఏమీ చేయలేదు, పెట్టలేదు. గతంలో కూడా అంటే 2014లో ప్రమాణ స్వీకారం జరిగేటప్పుడు
అప్పుడు చంద్రశేఖర్ గారు ఈయన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సరే మనకు ఆహ్వానం ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి మనం వెళ్ళినప్పుడు మన వంతుగా ఏదో సహకరించి ఒక 500 కోట్లు ఇద్దాంలే అని చెప్పేసి ఆయన అనుకోగా అక్కడ మోదీ గారు చెమ్ము నీళ్లు మట్టి తీసుకొస్తే ఇక మనం 500 కోట్లు ఇస్తే ఆయన అవమానించినట్టు అవుతుందని చెప్పేసి ఆయన కూడా తగ్గిపోయి డబ్బులు ఇవ్వకుండా లేదా ఆయన ప్రకటించకుండా వెళ్ళిపోయాడు అనేది చాలా ప్రసంగంలో ఆయన చెప్తారు కేసీఆర్ గారు. చూడండి మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రం ఇంకా 40,000 ఎకరాలు కావాలి అని అంటే రైతులు మాత్రం ఎట్లా ఇస్తారు? ముందు ఉన్నదాన్ని బాగు చేయాలి అని అంటే కొన్ని వేల ఎకరాలు బ్యాంకులకు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చేసి కార్యక్రమాలు జరుపుతున్నారు. ఇప్పుడు తల్లికి వందనం అయితేనేమి, తర్వాత తమ్ముడు గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, ఉన్నటువంటి పెన్షన్లు అయితేనేమి, ఇలాంటివి చేస్తున్నారు. మరి అక్కడ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఇదే ప్రజలు అడిగేది, రైతులు అడిగేది. అది కాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా ఎవరైతే అమరావతి రైతులు ఉన్నారో వాళ్ళకి ఇంకా పుల్లలు పెట్టడం ఎక్కువైపోతుంది కదా. అందుకని రైతుల్ని మోసం చేయొద్దు, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా